హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనవరి 2026 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేసింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్, మరో 5 సంవత్సరాల పాటు అటల్ పెన్షన్ యోజన పథకం పొడిగింపు. అటల్ పెన్షన్ యోజన పథకం అనేది 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం అనేది 2015లో ప్రారంభించారు. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం యొక్క లక్ష్యం ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్ళు దాటాక పెన్షన్ సౌకర్యం కలిగించడం. మరి ఎవరు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు అంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు వారు ఈ పథకంలో జాయిన్ అవ్వచ్చు. మరి ఈ పథకాన్ని నిర్వహిస్తుంది ఎవరు అంటే PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఈ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ PFRDA అనేది 2003లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చూద్దాం. ఇది ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం. జనవరి 23ని మనం దేశ్ ప్రేమ్ దివాస్ మరియు పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్రానికి రాకముందే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్రాన్ని సాధించడం కోసం కొన్ని నినాదాలు చేశారు. వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. జై హింద్, చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, సాహసించని వాడు గెలుపు సాధించలేడు. ఇలాంటి నినాదాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్రం సాధించడానికి పిలుపునిచ్చారు. నెక్స్ట్, UNO అనుబంధ సంస్థ WHO నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. UNOకి అనుబంధ సంస్థ అయిన WHO నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ఇక్కడ ఒక న్యూస్ ఉంది. 2025-26 సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశం సింగపూర్. భారత్లో ఆరోగ్యకరమైన రాష్ట్రాల్లో మొదటి స్థానం ఒడిస్సా. మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. భారతదేశంలో పౌర విమానాల తయారీ కోసం అదానీ గ్రూప్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మరియు బ్రెజిల్కి చెందిన విమాన తయారీ సంస్థ ఎంబ్రాయిడర్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు కొలాబరేషన్ వల్ల భారతదేశంలో పౌర విమానాల తయారీ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ కన్నుమూత. ఈ న్యూస్ మనకి జనవరిలో ఉంది. మార్క్ టుల్లీ అనే అతను BBC ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేశారు. ఇతనికి బ్రిటిష్ గవర్నమెంట్ నైట్హుడ్ పురస్కారాన్ని అందజేసింది. దాంతోపాటుగా భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్తో సత్కరించింది మార్క్ టుల్లీ గారిని. ఇతను రాసిన పుస్తకాలు నో ఫుల్ స్టాప్ ఇన్ ఇండియా, ఇండియా ఇన్ స్లో మోషన్, ది ఆర్ట్ ఆఫ్ ఇండియా. ఈ 3 పుస్తకాలు మార్క్ టుల్లీ గారు రాయటం జరిగింది. పుస్తకాల నేమ్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఎగ్జామ్లో అడుగుతారు. నో ఫుల్ స్టాప్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? మార్క్ టుల్లీ. క్వశ్చన్ అలా అడిగే అవకాశం ఉంది. తర్వాత న్యూస్, 130వ మన్ కీ బాత్ జనవరి 25వ తారీఖు జరిగింది, 2026. ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం అనేది 2014 అక్టోబర్ 3న మోదీ గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం అవుతూ ఉంది. ఈ 130 మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, ఈ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ గారు జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అంటే వస్తు తయారీ రంగాన్ని అభివృద్ధి చేయటకు 2016లో ప్రవేశపెట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్, తాగునీరు కష్టాలని అధిగమించేందుకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో అమలవుతున్న అనంత నీరు సంరక్షణ గురించి కూడా 130వ మన్ కీ బాత్లో ప్రధాని మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా
యూపీలోని తమ్సా నదిని స్థానిక ప్రజలు శుభ్రపరచడంలో దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక ప్రజలే ఆ తమ్సా నదిని శుభ్రపరిచారు. పొల్యూషన్ అయి ఉంటుంది, దాన్ని స్థానిక ప్రజలు శుభ్రపరచడం వల్ల దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు 130వ మన్ కీ బాత్లో పిఎం మోడీ. తమ్సా నది అనేది గంగా నది యొక్క ఉపనది. అంతేకాకుండా భారత కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమని 130వ మన్ కీ బాత్లో మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. ఇవి జనవరి మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.